అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మన అమరావతి చెప్పేసిన ముఖ్యమంత్రి. ఏంటి ఈ వీడియో యొక్క సారాంశం అంటే, గత గురువారం రోజు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధానిలోని సిడి యాక్సెస్ రోడ్డు యొక్క కనెక్టివిటీని, సిడి యాక్సెస్ రోడ్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అమరావతిలో మనం మొదటి మెట్టు ఎక్కేసాం. మెట్లు మనం కడుతూనే ఉన్నాం ఎన్ని రోజుల నుంచి, కానీ ఈరోజు మొదటి మెట్టు ఎక్కేసాం, చివరి మెట్టు కూడా ఎక్కేద్దాం అంటూ కొంత ఆసక్తికరమైన మాటలు చెప్పడం జరిగింది. అంటే అమరావతి యొక్క విధి విధానాలు చెప్తూ, ఏదైనా మనం ఒక సంకల్పం కావాలి, సంకల్పం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, సమస్యని మనం అదొక సానుకూలంగా మలుచుకోవాలి, అదొక అవకాశంగా తీసుకోవాలి. సమస్యని అవకాశంగా తీసుకున్నట్లయితే మనం అద్భుతాలు సృష్టించవచ్చు అని చెబుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదే మొట్టమొదట హైటెక్ సిటీ కట్టి దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభించినప్పుడు అక్కడ పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మీకు ఏ విధంగా ఉంటుందో అర్థమైంది. హైటెక్ సిటీ ప్రారంభించిన తర్వాత బిల్ క్లింటన్ దాన్ని సందర్శించి అమెరికాకు పోయి కూడా మళ్ళీ దీని గురించి ప్రచారం చేయటం వల్ల అనేక కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్కు రావటం, హైదరాబాద్ తర్వాత దాన్ని సైబరాబాద్గా మారి ఏ విధంగా అభివృద్ధి చెందిందో మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడే ఉంది, లక్ష్మీ పార్థసారథి. అప్పుడు గ్రేటర్ హైదరాబాదు కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్గా ఉంటూ ఆమెను ఒకరోజు పిలిచి, నేను హైదరాబాదు చుట్టూ ఒక వృత్తాకారంలో ఒక గీత గీసి ఇది ఔటర్ రింగ్ రోడ్డుగా ఉండాలి, ఓఆర్ఆర్, దీన్ని ఓఆర్ఆర్గా అభివృద్ధిగా చెందినట్లయితే హైదరాబాద్ అభివృద్ధికి ఇంకా తిరుగు ఉండదు అని చెప్పినప్పుడు ఆ మొదట కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి, తర్వాత దీన్ని వెంటనే సాధ్యాసాధ్యానాలు చూసి దీన్ని ఎంక్వైరీ చేసి దీన్ని మొత్తాన్ని అమలుపరిచే విధంగా చూడండి అని ఆదేశించినప్పుడు వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి దాన్ని దాదాపు ఒక నెల 2 నెలల పాటు చర్చించి ఎంక్వైరీ చేసి దాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఒక ప్రాజెక్టుని అదిగా తీసుకొచ్చారు. దాని వెంటనే ఆమోదముద్ర వేయటం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా పెరిగిందో, ప్రపంచంలో కూడా అత్యధిక తలసరి ఆదాయం ఉన్న అటువంటి పట్టణాల్లో హైదరాబాద్ కూడా ఒకటి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడ రాజధాని బాగుందన్నప్పుడు, ఇది 25 పార్లమెంటు స్థానాలకి మధ్యలో గుంటూరు ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ బాగుందని దీన్ని సెలెక్ట్ చేయటం. అప్పుడు దీనికి భూమి ఎలా అని ఆలోచించినప్పుడు మా డిస్కషన్లో భూసేకరణ విధానం రావడం, ఆ భూసేకరణ విధానాన్ని రైతులతో చర్చించడం వల్ల వాళ్ళు, నేను సైబరాబాద్ నిర్మించాను కాబట్టి నన్ను నమ్మి పొలాలు ఇవ్వటం, ఈ విధంగా ఆ జరిగిన విధానాన్ని మొత్తం చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో అమరావతి పేరు ఎలా పెట్టింది అనేది కూడా చెప్పాడు. ఒకానొక రోజు రామోజీరావు గారు నాకు ఫోన్ చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానికి పేరు ఏం పెడదాం అనుకుంటున్నారు అని అడిగి, తర్వాత అతనే అమరావతి అయితే బాగుంటుంది, దీనికి చాలా చరిత్ర ఉంది, ఇది దేవతల రాజధాని అవుతుంది, చాలా దీని సంస్కృతి సాంప్రదాయాల గురించి నేను రీసెర్చ్ చేశానని చెప్పి మాకు ఒక డాక్యుమెంట్ పంపించడం. ఆ అమరావతి పేరు చెప్పినప్పుడు నాకు కూడా ఒక ఒంట్లో ఒక వైబ్రేషన్, ఏదో ఒక ఉద్విగ్న భావాలు కలిగాయి. తర్వాత ఈ అమరావతి పేరు చెప్పినప్పుడు అందరూ కూడా చాలా బాగుందని అన్నారు. దీని గురించి ఈ పేరు గురించి ఎవరు అబ్జెక్షన్ పెట్టిన వారు కూడా లేరు.
పెట్టడానికి కారణాలు కూడా చెప్పేవాళ్ళు లేరు అని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా చెబుతూ ఇక్కడ అమరావతికి కూడా 166 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది, 196 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది, తర్వాత ఇంటర్నల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. ఈ రింగ్ రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రింగ్ రోడ్డు రెండింటిని కూడా కన్సిడర్ చేసింది. కాబట్టి ఇంకా అమరావతి అభివృద్ధిని ఎవరూ ఆపలేరు, ప్రపంచంలోనే అద్భుత రాజధానికి అది అభివృద్ధి చెందుతుంది అని చెబుతూ ఈ రాజధాని సిటీ యాక్సెస్ రోడ్డు ప్రారంభించినప్పుడు అప్పుడే వైసీపీ వాళ్ళు కూడా అంటే అమరావతి అంటే గిట్టిన వాళ్ళు వ్యతిరేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడేంది సిటీ యాక్సెస్ రోడ్లో మొదట్లో ఎస్ ఆకారం ఉంది, యు ఆకారం ఉందని. దానికి వెంటనే ప్రభుత్వం కూడా చెప్పింది. అంటే వాళ్ళు ఇది అభివృద్ధి ఎట్లా చేశారనేది కాకుండా ఎక్కడ లోపాలు దొరుకుతాయని చూస్తుంటారు. భవిష్యత్తులో ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ అనేది వస్తుంది కాబట్టి దానికి అనుకూలంగా ఇక్కడ ఈ షేప్ వచ్చిందని కూడా ప్రభుత్వం వివరణించింది. మళ్ళీ ఇది కూడా తాత్కాలికమేనంట అని మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు. సరే, ఏదైతే అయితేనే రాజధానిలోకి ఒక చక్కటి నేరుగా ప్రవేశించే సిటీ యాక్సెస్ రోడ్డు అనేది ప్రారంభించడం అనేది మంచి వాతావరణం, ఇది ఒక శుభ పరిణామం కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన అమరావతిని మొత్తం 5 విధాలుగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, 5 విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ప్రజలు కూడా దీనికి సహకరించాలి, సపోర్ట్ చేయాలి. మీరందరూ సహకరించబట్టే ఇది ఎంతవరకు వచ్చింది, ఇంకా మీ సహకారం కూడా ఎంతో అవసరం చెప్పడం జరిగింది. అంటే ఈ రాజధాని మొత్తం 5 విధాలుగా అభివృద్ధి చేస్తాం. మొట్టమొదటిది నో పోల్స్, అంటే రాజధాని మొత్తం కూడా ఎక్కడ ఒక కరెంటు పోల్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఊర్లలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పోల్స్ కూడా భవిష్యత్తులో తీసేసే అవకాశం ఉంది. అంటే ఆ యాక్సెస్ రోడ్లు పక్కన సైడ్లో అన్నిటికీ కూడా డాక్స్ కట్టడం జరిగింది. ఈ డాక్స్లో అంటే కరెంటుకు సంబంధించింది, మురుగునీరుకు సంబంధించింది, మంచినీటికి సంబంధించింది, టెలిఫోన్కు సంబంధించింది, అన్ని రకాలు కూడా ఆ డాక్స్లోనే వెళ్తుంటాయి, బయటికి ఏమీ కనిపించవు. కాబట్టి ఒక్క ఎలక్ట్రికల్ పోల్ కూడా ఎక్కడ ఉండదు. నో పోల్స్ సిటీగా అమరావతి రాజధాని ఉంటుంది. ఇకపోతే బ్లూ సిటీగా ఉంటుంది. అంటే ఎటు చూసినా కాలువలు. ఇప్పుడు మనకు అమరావతి యొక్క అదృష్టం ఏంటంటే అటుపక్క కృష్ణా నది ఉంది, ఇటుపక్క బకింగ్హామ్ కెనాల్ ఉంది, ఇకపోతే కొండవీటి వాగు. ఇవన్నీతో కూడా రాజధానిలో నీటి వసతికి కెనాల్స్కి ఎక్కువ ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. అంటే ప్రభుత్వం కూడా ఈ కెనాల్స్ను తవ్విస్తుంది. వాటర్ ఫౌంటర్స్, తర్వాత స్విమ్మింగ్ పూల్స్, ఇలా సరస్సులు అన్నీ, రిజర్వాయర్లు అన్నీ కూడా నిర్మించేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎటు చూసినా కూడా నీరు కనిపిస్తుంది. మనం తీసుకున్నటువంటి ల్యాండ్లో దాదాపు 60% అనేది మనకు వాటరే కనిపిస్తుంది. కాబట్టి ఇది బ్లూ సిటీగా కూడా చెప్పుకోవచ్చు. గ్రీన్ సిటీ, నీరు, మొక్కలు, ఎటు చూసినా మొక్కలు పెంపకం జరుగుతుంది, పచ్చదనం, పరిశుభ్రత అనేది ఉంటుంది, ఎటు చూసినా కూడా గ్రీనరీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడైతే ఈ స్టీల్ బ్రిడ్జిలు కట్టాడో అక్కడ కొండ చూడండి ఎంత గ్రీన్గా ఉంటుందో. ఈ గ్రీన్ అనేది బహుశా ఎక్కడా ఉండదు. ఎందువల్లంటే ఇక్కడ నేలలో ఉండే సారవంతము, ఈ యొక్క నేల స్వభావం, మట్టి స్వభావం అయిందో కానీ అక్కడ ఉండే గ్రీన్ అనేది వెరైటీగా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా మాట్లాడుతూ అప్పటికి 3 నో పోల్స్, గ్రీన్ సిటీ, బ్లూ సిటీ, క్వాంటమ్ సిటీ. ఇక్కడ ఐబిఎం కంపెనీ, ఎల్ఎన్టీ వాటితో కలిసి ఒక క్వాంటమ్ బిల్డింగ్ అనేది కడుతుంది. అంటే ప్రపంచంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్కి ముఖ్యమైన కేంద్రంగా అమరావతి అనేది విరిసిల్లబోతుంది, భవిష్యత్తులో ప్రసిద్ధికి ఎక్కబోతుంది. ఇకపోతే నా 5వది వచ్చేసి డీప్ టెక్ సిటీ. టెక్నాలజీలో చాలా అంటే ఏఐ టెక్నాలజీ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ కలిపి కూడా భవిష్యత్తులో చాలా డీప్ టెక్నాలజీ సిటీగా కూడా మారుతుంది. ఇప్పుడే మనకి ఎడ్యుకేషనల్ హబ్గా కూడా అమరావతి ఉంటుంది. ఇప్పటికే ఎస్ఆర్ఎం, విట్, అమృత, తర్వాత ఇంకా ఈ చెప్పుకోదగ్గ యూనివర్సిటీలో బిట్స్ పిలాని, ఇటువంటి పేరెన్నిక కన్నా యూనివర్సిటీలు మొత్తం కూడా వచ్చున్నాయి.
కాబట్టి వీటన్నీ అభివృద్ధి చెందినప్పుడు భవిష్యత్తులో మీరు ఊహించని విధంగా అమరావతి అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికైనా కూడా మీరు ఆలోచించుకొని మార్పు చేస్తూ మీ మనసు మార్చుకొని పూర్తిగా సహకరించండి. మీరు ఎవరు చెప్పుడు మాటలు కూడా వినవద్దు. ఇదంతా కూడా మా కోసం కాదు, మీకోసమే. దీన్ని భవిష్యత్తులో అనుభవించేది కూడా మీరేను. సీతానగర్ నుంచి దుర్గమ్మ కనకదుర్గ ఫ్లైఓవర్ని కలిపే విధంగా కూడా ఒక సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేది కూడా వస్తుంది. దాదాపు 1000-1500 కోట్లతో సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేది వెస్టర్న్ బైపాస్కి అక్కడ నిర్మించాలి. కానీ గత ప్రభుత్వం వెస్టర్న్ బైపాస్కి బ్రిడ్జ్ అనేది మామూలుగా కట్టేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అనుకున్న సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో అప్పుడు సింగపూర్ ప్రభుత్వం అనేది కన్సల్టెన్సీని పెట్టి ఉచితంగా ఈ అమరావతి రాజధాని డెవలప్మెంట్కి కావాల్సినటువంటి స్ట్రక్చర్ని ఒక మ్యాప్ని ఇవ్వటం జరిగింది. తర్వాత ఇక్కడ టవర్స్ కానీ, అంటే సచివాలయ టవర్స్ కానీ, హైకోర్టు బిల్డింగ్ కానీ, అసెంబ్లీ, వీటన్నిటికీ బ్రిటన్కి సంబంధించిన నార్మల్ పోస్టర్ అనే ఒక కన్సల్టెన్సీ సంస్థ వాటి యొక్క డిజైన్ ఇవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ తేవటం కూడా అంత సులభమైన పని కాదు. అంటే ఒక మనిషి ఆలోచనలో, ఆ ఆలోచన విధానంలో, ఆ విజన్లో భవిష్యత్తులో ఎప్పుడో ఇలా సిటీ ఉండబోతుందని ఆలోచించి చేస్తేనే వచ్చేవి ఇవన్నీ. అంతేగాని మనమేముంది, అదెందుకు ఇదెందుకు, 50 ఎకరాలు చాలు. 50 ఎకరాల్లో సచివాలయం కట్టవచ్చు, 50 కాదు 15 ఎకరాల్లో కూడా కట్టవచ్చు. లేదా అద్దె భవనాల్లో కూడా సెక్రటరీ, అది ఒక దాన్ని రాజధాని అనరు. ఏదైనా ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రానికి మంచి రాజధాని కావాలి. ఆ రాజధాని అనేది 10 మంది వచ్చి సందర్శించేటట్టు ఉండాలి. అంటే పర్యాటకానికి వచ్చే వాళ్ళు కూడా, పర్యాటకులు కూడా అక్కడికి వచ్చి చూసే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయుడికి ఇల్లేమో బెంగళూరులో పేరెన్నిక కన్నా కావాలి, విల్లా కావాలి, ఇక్కడేమో తాడేపల్లిలో కావాలి, మళ్ళీ విశాఖపట్నంలో అక్కడ కొండని తొలిసేసి దాన్ని అంగరంగ వైభవంగా కట్టాడు. అవన్నీ కావాలి. కానీ రాష్ట్రానికి 10 మందికి ఉపయోగపడే రాజధాని మాత్రం అవసరం లేదు. ఇప్పుడైనా మీ మనసు మార్చుకొని మళ్ళీ మావిగన్ను ఇవన్నీ అనకుండా మీరు పూర్తిగా సహకరిస్తే ప్రజలు హర్షిస్తారు. సహకరించకపోతే మీరే చివరికి ఒక రెడ్ మార్క్ అయిపోతారు. అమరావతి రాజధానిలో ఒక రెడ్ మార్క్గా పడిపోతుంది మీ మీద. ఎందుకంటే మీరు ఎంత చేసినా, ఎన్ని విధాలుగా కష్టపడ్డా కూడా ఇంకా రాజధాని ఎవరు ఆపలేరు. మీరు ఎందుకంటే మీరు మావిగన్నను అవన్నీ ఎవరు నమ్మరు. ఎందుకంటే అప్పుడు 5 సంవత్సరాలు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే మీరు అక్కడ ఏమి ఇంచు కూడా కదిలించలేకపోయారు. ఇక మీరు చేసేది ఏముంది? ప్రజలు అర్థం చేసుకున్నారు ఇదేం లేదు, ఏం అయ్యే పని కాదని. ఇంకా ప్రజలు కూడా భయపడరు. ప్రజలు ఒకటి గ్రహించిన ప్రజలారా, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని ఇంచు కూడా కదిలించలేకపోయాడు, ఏమీ చేయలేకపోయాడు. అక్కడే అసెంబ్లీ సమావేశాలు పెట్టాడు, అక్కడే మంత్రిమండలి సమావేశాలు పెట్టాడు, అక్కడే పరిపాలన చేశాడు. ఇంక వస్తే మళ్ళీ ఏమైనా చేయగలుగుతాడు? ఏమీ చేయడు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో సంతోషంగా అమరావతి రాజధాని అనేది అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇది మన రాజధాని అయినటువంటి అమరావతి గురించి. నమస్కారం, ధన్యవాదాలు.